గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 20 మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ దేవిప్రసాద్ గారు చేసిన స్ట్రైట్ ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న యాంటీ ఇన్కంబెన్సీని వ్యతిరేకత అంతా బీఆర్ఎస్ వైపుకి మళ్ళుతోంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మారుతుంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ రకమైన మాటలు మాట్లాడారని. దయాకర్ గారేమో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం సీఎం టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు లూజ్ టంగ్ కాదు కానీ ఇదిగా జరిగిపోతుంది మీది అనేది. ఇప్పుడు సీఎంని వాళ్ళ అధిష్టానమే టార్గెట్ చేసింది, అది గ్రహించాలి దయాకర్ గారు ఒకటి. తర్వాత రెండోది ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, పొలిటికల్ ఈవెంట్స్, దాన్ని బట్టి ఒక నేరేషన్ అనేది తయారవుతుంది. మీరు గమనించాలి ఈ విషయం. ఇప్పుడు చెన్నై చెలిమైందండి, చెన్నైలో వీళ్ళు కలిసి కూర్చోలేదా, కలిసి ఆలోచించలేదా? మీటింగ్ అయినా సరే ఒక పార్టీ పడరాని పార్టీ వస్తుంటే ఇంకొక పార్టీ రాకపోవడం అనేది జనరల్ గా ఉండే ఏమనుకోవద్దు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్న ఒక కీలకమైన నిర్ణయం విషయంలో తీసుకోలే ఒక ఆలోచన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏదో మన సౌత్ స్టేట్స్ కి నష్టం జరుగుతోంది అనే ఉద్దేశంతో మీటింగ్ కాల్ఫర్ చేశాడు. దాని గురించి ఆ డీటెయిల్స్ నేను పోవట్లే. ఇప్పుడు స్టాలిన్ గారు లైక్ మైండెడ్ బీజేపీ ఏతర పార్టీలను ఆయన పిలిస్తే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళినాడు, కీలకమైన మరో ప్రతిపక్ష పార్టీగా ఆయన వెళ్ళినంత మాత్రాన మీకు గిట్టకపోవచ్చు రెండు పార్టీలు అంటే అంత మాత్రం వాళ్ళిద్దరు అలయ బల వెళ్ళారని ఎట్లా అంటారు? ఓకే, చెన్నై చెలిమి కనబడుతోంది, దానికి మీరు ఇంకొక ఏదో వర్షన్ ఇచ్చారు. మరి ఢిల్లీ దోస్తీ సంగతి ఏంది? ఢిల్లీలో లోక్సభలో రాజ్యసభలో పలు సందర్భాల్లో ఖర్గే గారి యొక్క చేంబర్లో కలిసి కూర్చుని ఆలోచించినటువంటి సందర్భాలు లేవా? ఎన్నో ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి. కలిసి ఆ రకంగా మాట్లాడాలనుకునే విషయాలు కూడా లోక్సభ రాజ్యసభలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఢిల్లీ దోస్తీ కనబడింది, చెన్నై చెలిమి కనబడింది. తర్వాత న్యాయ సలహాకు సంబంధించిన విషయంలో మరి కవితని కాపాడుతున్నటువంటి వ్యక్తికి అవకాశం కలిగించి ఏకగ్రీవ ఎన్నిక చేసినటువంటి విషయానికి ఏం మాట్లాడతారు? తర్వాత రెండోది, ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల యొక్క క్రమాన్ని మనం గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఈ రెండు రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరింది అనేది స్పష్టమవుతుంది. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 అంశాలు మనకు ఒక వైపున కనబడుతున్నాయి. ఇంకొక వైపున ఈ 2వ తారీఖు జూన్ 2 డిసెంబర్ 9 సింపుల్గా కొట్టిపారటానికి వీల్లేదు. డిసెంబర్ 9 చాలా ఇంపార్టెంట్ డే ఫర్ కాంగ్రెస్ పార్టీ. జూన్ 2 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ తెలంగాణైట్స్. రాష్ట్రం ఆవిర్భవించినటువంటి రోజు, అదేమో సోనియా గాంధీ యొక్క బర్త్డే. ఈ 2 డేట్స్ యొక్క ఆధారంగా జరగబోయేటువంటి ఒక పరిణామాల క్రమంలో నేను చెప్పినటువంటి అంశమే కానీ సంఖ్యాశాస్త్రం కొరకు జ్యోతిష్ శాస్త్రం గురించి నేను చెప్పాలా. ఇక పోతే రెండోది, నితీష్ చంద్రబాబు ఉపసంహరించుకుంటారని నేను చెప్తే కూడా సంచలనం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రకటనల యొక్క ఆధారంగా పదవులు రావచ్చు, లేదంటే ఒక ధర్నా 2 నిరసనల వల్ల అడిగితే పదవి ఇవ్వచ్చు. కానీ బీజేపీలో ఆ రకంగా ఉండదు. బీజేపీలో ఒక ప్రస్థానం యొక్క ఆధారంగా, ఒక సిద్ధాంతం యొక్క ఆధారంగా, ఒక వ్యక్తి యొక్క ఆధారంగా నడిచేటువంటి విషయం కూడా కాదు. సమిష్టిగా నిర్ణయం చేసి పదవి ఇస్తారు. కాబట్టి పదవి కోసం ప్రకటనలు కాదు ఇది. కానీ ఇంకోటి ఆయన ఏమన్నాడు, తర్వాత నితీషును బాబు ఇద్దరు కూడా అంటున్నారు అని నేను అనొచ్చు కదా అన్నాడు. అసలు బాబు నిత్యం ప్రధానమంత్రితో కలిసి పనిచేస్తున్నాడు కదా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటున్నాడు కదా. నితీష్ కూడా ఒక సపోర్టింగ్ పార్టీగా బీహార్లో కలిసి వెళ్తూ రేపు మళ్ళీ నితీషే మా నాయకుడు కాబట్టి దయాకర్ గారు చెప్పినటువంటి దానికి లేదు. ఇక్కడ సంబంధించినటువంటి బీఆర్ఎస్, ఇక్కడికి సంబంధించినటువంటి కాంగ్రెస్ విషయం కదా, శాసనసభకి రానేవాడు. అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఘోరంగా అడగాలి కదా. మేము ఎందుకు అడుగుతాం? అవసరం లేదు. నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, నువ్వు రావట్లేదు అని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రోజు గట్టిగానే నిలదీస్తున్నారు కదా కేసీఆర్ గారిని. కానీ మీ పార్టీ వైపు నుంచి ఒకనాడు కూడా మీ ఎల్పీ లీడర్ కానీ, మీ పార్టీ లీడర్ ఎమ్మెల్యేలు కానీ